శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ తంజావూరు సంతానరామన్ గారు వారి జీవితంలో జరిగినటువంటి సంఘటనను ఈ విధంగా వివరించారు. ఆపదలో ఉన్నప్పుడు పరమాచార్య స్వామి వారికి మొక్కిన మొక్కు. ఒకసారి నా భార్యకు తీవ్రమైన ఆరోగ్య సమస్య వచ్చింది. వైద్యుల అభిప్రాయం వెంటనే ఒక పెద్ద ఆపరేషన్ చేయాలి. తిరుచ్చిలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో తనని చేర్చాను. మరుసటి రోజు ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఆసుపత్రిలో నేను, నా భార్య మాత్రమే ఉన్నాము. ఆమెను ఆపరేషన్కు తీసుకొని వెళ్ళారు. బాధతో, ఆందోళనతో మనస్సు కకలావికలమైపోయింది. మా ఇంటి దైవమైన ఏడుకొండల స్వామిని ప్రార్థించాను. కానీ మనస్సు కుదురుగా ఉండడం లేదు. హఠాత్తుగా పరమాచార్య స్వామివారు గుర్తుకొచ్చారు. స్వామివారే తనని కాపాడాలని, ఆపరేషన్ విజయవంతమైన తర్వాత ఇద్దరము వచ్చి 1008 రూపాయలు కానుకగా సమర్పిస్తామని ప్రార్థించాను. 1.5 గంట తర్వాత ఆపరేషన్ ముగియగానే సాధారణ వార్డుకు మార్చారు. మేము ఏదేదో అనుకున్నాము, కానీ ప్రాణానికి ఏమాత్రం ప్రమాదం లేదు, ఆపరేషన్ విజయవంతమైంది అని వైద్యులు నాతో చెప్పారు. వెంటనే నేను ఏడుకొండలవాడికి, పరమాచార్య స్వామి వారికి మనస్సులోనే సాష్టాంగం చేశాను. 3 రోజుల తర్వాత ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చాము. తర్వాత గోకులాష్టమి పండగ వచ్చింది. మనం కాంచీపురం వెళ్ళి అక్కడి సేవకులకి మురుకులు, వెన్నగుళ్ళు ఇచ్చి స్వామివారిని దర్శించుకుందామని నా భార్యకు చెప్పాను. అన్నింటినీ తీసుకొని శివస్థానం చేరుకున్నాము. ఉదయం దర్శనం తర్వాత 7 గంటలకి అనుష్ఠానానికి కూర్చున్నారు స్వామివారు. స్వామివారు అనుష్ఠానం కోసం శివస్థానంలో ఒక పాకలోకి వెళ్ళడం మేము బయట నుండే చూశాము. నా విన్నపాన్ని స్వామివారికి ఎలా తెలియజేయాలో నాకు పాలుపోలేదు. అక్కడే ఉన్న ఒక సేవకుడిని పిలిచాను. స్వామివారికి చెప్పాలంటే నాకు సిగ్గుగా ఉంది. నేను స్వామివారికి కానుక మొక్కుకున్నాను. నా భార్యను కాపాడారు. నేను కానుకను సమర్పించాలి. ఎలా చెయ్యాలో నాకు తెలియదు. మంచి సమయం చూసుకొని నువ్వు మహాస్వామివారితో చెప్పి వారి ఆదేశాన్ని నాకు తెలుపు అని చెప్పాను. స్వామివారి అనుష్ఠానం పూర్తవగానే ఆ సేవకుడు గట్టిగా, తంజావూరు సంతానం వచ్చాడు, స్వామివారికి విజ్ఞాపన చేయడానికి సిగ్గుపడుతున్నాడు, అతని భార్యకు పెద్ద ఆపరేషన్ జరిగిందని చెప్పాడు. ఆ సమయంలో ఆమెను కాపాడమని స్వామివారికి కానుక మొక్కుకున్నాడు. దంపతులిరువురూ బయట నించున్నారు అని చెప్పాడు. మహాస్వామివారు నవ్వుతూ ఛాతిని ముట్టుకొని, నాకు మొక్కుకున్నాడా? ఎంత మొత్తమో అడుగు అని అన్నారు. 1008 రూపాయల కానుక మొక్కుకున్నాను అని చెప్పాను. ఆ ధనం తీసుకుని వచ్చాడేమో అడుగు అని అన్నారు. మళ్ళీ వెంట తెచ్చాను అని చెప్పాను. ఈ సంభాషణ అంతా విని నా భార్య నా వైపు అయోమయంగా చూసింది. నా మొక్కు గురించి ఆమెకు తెలియదు. మేము అక్కడ ఉంచిన పళ్ళు, టెంకాయలు మరియు ఇతర పదార్థాలను 2 పెద్ద పెద్ద పళ్ళాలలో సర్దుమని చెప్పారు మహాస్వామి. అక్కడ ఋగ్వేద పారాయణం చేసే శాస్త్రిగారిని పిలవండి అని ఆదేశించారు. శాస్త్రిగారు రాగానే మమ్మల్ని జంటగా నిలబడి 504 రూపాయలు ఒక పళ్ళెంలో ఉంచి ఆ శాస్త్రిగారికిచ్చి నమస్కరించమన్నారు. శ్రీమద్భాగవతం పారాయణం పూర్తి చేసిన మరొక శాస్త్రిగారిని పిలిపించి మరొక్క పళ్ళెంలో 504 రూపాయలు ఉంచి ఆ శాస్త్రిగారికిచ్చి నమస్కరించమన్నారు. తరువాత మందహాసంతో అక్కడున్న వారికి వినబడేటట్లుగా, ఇది విన్నారా? ఇతను చెబుతున్నాడు, అతని భార్యకు ఒక పెద్ద ఆపరేషన్ జరిగింది. అందుకోసమని నాకు మొక్కుకుని 1008 రూపాయలు కానుకగా నాకు సమర్పించడానికి తెచ్చాడు. అందరూ దేవునికి, దేవాలయానికి మొక్కు చెల్లిస్తారు. చూడండి, ఇతడు నాకు మొక్కుకున్నాడంట అని గట్టిగా నవ్వగానే అక్కడున్న వారందరూ స్వామివారితో శృతి కలిపారు. స్వామివారు మాకు పూర్ణ అనుగ్రహాన్ని ఇచ్చి వెళ్ళిరండి అని ఆశీర్వదించారు. ఎప్పటికీ నా కళ్ళెదురుగా ఉండే ఒక అపురూపమైన సంఘటన ఇది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.